నా హడావుడి మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇంకా మా పిల్లల లంచ్ బాక్స్లోకి టమాటా రసం అయితే చేస్తున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు తాలింపులో అయితే వేస్తున్నా. వెల్లుల్లిపాయలు అనేసరికి ఒకటైతే గుర్తొచ్చింది. ఏంటంటే నా చిన్నప్పుడు మామిడికాయ పచ్చళ్ళలో మామిడికాయ ముక్కల్ని కడుక్కొని తినేదానని చెప్పాను కదా. వీటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా అండి చాలా బాగుండేవి. మామిడికాయ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు అయితే వేస్తారు కదా, కొన్నేమో దంచేస్తారు, కొన్నేమో మామూలుగా అలానే వేసేస్తారు. అవి ఏంటంటే పచ్చడిలో ఊరిపోయి సూపర్ ఉంటాయి వెల్లుల్లిపాయలు. సో హెల్త్కి కూడా చాలా మంచిదంట. సో ఇంక ఇప్పుడైతే నేను టమాటా రసం చేస్తున్నానని చెప్పాను కదా, ఇది వచ్చేసి మా అత్తయ్య రెసిపీ. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ టమాటాలని మంచిగా నీట్గా కడిగేసుకున్న తర్వాత చేతితో పిసికేసేయాలన్నమాట. అందులో మొత్తం గుజ్జంతా బయటకు వచ్చేటట్టు. తర్వాత వాటి పైన అవి ఉంటాయి చూసారు, తొక్కలు మొత్తం వేసేసారు. ఇంకా మనం చింతపండుని ఎలా నానబెట్టేసుకొని పిసికేస్తామో ఇంకా సేమ్ అదే అనమాట. తాలింపు పెట్టేసుకొని జీలకర్ర, పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొంచెం పసుపు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి మంచిగా వేగిపోయిన తర్వాత టమాటా రసంని ఇందులో వేసి బాగా మరిగించాలి. ఇంకా మరిగిన తర్వాత మనం మంచిగా కొంచెం కారము, పసుపు అయితే ముందే వేసేసుకోండి. ఇంకా కారము, మనకి రుచికి తగ్గంత ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఇంకా మంచిగా ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని టమాటా రసం పోసుకొని తింటే సూపర్ ఉంటుంది. పిల్లలకి నేను దోశలు అయితే వేస్తున్నాను, వాళ్ళైతే బ్రష్ చేస్తున్నారు. వీళ్ళని లేపి రెడీ చేసి ఇంకా నేను లంచ్ బాక్స్లు పెట్టేసి వాళ్ళకి బట్టలు మొత్తం ప్రాపర్గా తీసి సెట్ చేసుకొని వాళ్ళకి స్నానాలు చేయించుకునేసరికి చాలా టైం అవుతుంది. వాళ్ళ డాడీకి ఏ షిఫ్ట్లు అనమాట, మార్నింగే వెళ్ళిపోతారు. 10 days ఏ షిఫ్ట్లు, 10 days బి షిఫ్ట్లు. సో అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఆయన ఉంటే కొంచెం పిల్లల్ని రెడీ చేయడం అని, స్నానాలు చేయించడం అని చేస్తూ ఉంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. అప్పుడు నాకు పని అయితే తొందరగా అయిపోతుంది. అనుకున్న టైంకి పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తాను. ఇప్పుడు కూడా తొందరగా లేచే నేను చేస్తున్నా, కానీ పిల్లలు రెడీ అవడానికి బాగా మారం పెడుతున్నారు. సో ఇంకా అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఈ పిల్లల్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా బాబోయ్. ఒకరికి ఏదైనా ఇచ్చామనుకోండి అది వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా, రెండో వాళ్ళకి అది ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు అమ్మో టార్చర్కి నాతో మీనింగ్ రాపిస్తున్నారు ఫ్రెండ్స్. అట్లుంది నా సిచ్యువేషన్ అయితే. వీళ్ళ పనికి, వీళ్ళు చేసే గోలకి నా నరాలు, బ్రెయిన్లో ఉన్న నరాలు చిట్లు పోయేటట్టున్నాయి. మొహం చూసారు ఎంత ఉబ్బిపోయిందో. సో ఇలా అనమాట. పిల్లలు కాదు మా పిల్లలు, పిడుగులు. ఇంక ఇప్పుడైతే దోశలు అయితే పోసాను. మీరైతే వీడియోకి లైక్ చేయండి.